నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక చేశామని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ కపట నాటకాలు ఆడుతోందని మండిపడ్డ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సెస్ రిటైర్డ్ ఉద్యోగుల రియంబర్స్మెంట్ పునరుద్ధరించకుంటే కుటుంబ సభ్యులతో కలిసి సెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన సెస్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతేత్, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యా వైద్యం రూపంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మోడీ గిఫ్ట్ పేరిట 10వ తరగతి చదివే బాలబాలికలకు ఉచితంగా సైకిల్ అందిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. విద్యార్థులకు మొదటి ఆస్తి సైకిల్ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సైకిల్స్ అందించామని అన్నారు. నాణ్యమైన సైకిల్ అందిస్తున్నామని, వీటిని వినియోగించి విద్యార్థులు సకాలంలో తరగతి గదులకు హాజరు కావాలని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాలలో కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ కింద సైకిల్స్ అందిస్తామని అన్నారు. ఎల్కేజీ నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ కిట్స్ పేరిట బ్యాగ్, నోట్బుక్స్, ఇతర సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు వివిధ పనులపై వచ్చినప్పుడు వారితో చర్చించి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. చిన్నతనంలో గంటకు 15 పైసలు, 40 పైసలు కిరాయి తెచ్చుకొని సైకిల్ నడిపేవారమని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సైకిల్స్ వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. చిన్నతనం నుంచి అనేక ఇబ్బందులు గురైనప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా చదువుకొని దేశానికి రాజ్యాంగం రచించేంత స్థాయికి ఎదిగారని అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. యూపీ రాష్ట్రానికి చెందిన కలెక్టర్, మహారాష్ట్రకు చెందిన ఎస్పీ క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికతో కృషి చేయడం వల్ల గొప్ప స్థాయికి ఎదిగామని అన్నారు. విద్యార్థులు ఉదయం సమయంలో చదువుకోవాలని, మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో పనిచేస్తుంటే 2014 కంటే ముందు విద్య కోసం 68,000 కోట్లు కేటాయిస్తే మోడీ ప్రభుత్వం ప్రస్తుతం 1,25,000 కోట్లు ఖర్చు చేస్తోందని, ఏకలవ్య పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూల్స్ క్రమశిక్షణకు మారుపేరుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. రోడ్డుపై సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, 20 రోజుల తర్వాత సర్వీసింగ్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ డీఈఓ వినోద్ కుమార్, స్థానిక నాయకులు, విద్యార్థులు, ప్రజలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ శ్రీ బండి సంజయ్ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డిఓ గారు, ఇక్కడ వచ్చేసిన ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, పిల్లలు, ప్రెస్ మిత్రులు, మీ అందరికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. సో ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ గారు దాదాపుగా 4,000 సైకిల్ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నారు ఇక్కడ నుంచి. సో మా సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్. సో మా స్కూల్లో ఎన్రోల్మెంట్ కూడా ఈసారి 10,000 దాకా చేరుకున్నాయి సార్. సో గవర్నమెంట్ స్కూల్లో. సో మీ చిన్న గిఫ్ట్తో మా ఎన్రోల్మెంట్లో ఇంకా అభివృద్ధి అవుతుంది సార్. సో జిల్లా అడ్మిన్ తరఫున మీకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Sir, Collector sir and other all district officers, media. So, as a district SP, I just want to tell only one thing. You all today you will get these cycles, Manchi cycles. So only one thing, for safety kosam, abhi rainy season is going on. So only carefully ride करना, बिकॉज आपकी साइकिल भी नहीं है तो आपको जोश भी रहेगा. तो बस सेफ्टी के लिए ध्यान रखना कि रेनी सीज़न है और जनरली रोड पे एक्सीडेंट भी बहुत होते हैं इधर. तो बस
एक ही सेफ्टी प्रिकॉशन थोड़ा ठीक से करना, कोई एक्सीडेंट ना हो जाए, बस इतना ही एक ही सजेशन दूंगा मैं। और जो प्रोग्राम है इसके लिए सर इधर आए, इसलिए सर हृदयपूर्वक धन्यवाद फ्रॉम डिस्ट्रिक्ट सिरसिल्ला पुलिस। थैंक यू सर। స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది చూసి అన్న బండి సంజయ్ గారు, హోమ్ మినిస్టర్, కేంద్ర మంత్రి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఈఓ గారు, ఆర్డీఓ గారు మరియు విద్యార్థులందరికీ మరియు విద్యార్థి పేరెంట్స్ వాళ్ళందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులు బండి సంజయ్ గారు తెలిసిన వాళ్ళు చేతులు లేపండి. అందరికీ తెలుసా? తర్వాత సైకిల్ నడిపించడానికి వస్తువులు చేతులు లేపండి, రానోళ్ళు చేతులు లేపండి. వెరీ గుడ్. అందరు సైకిల్ వస్తాయి కదా. ఈరోజు అన్న జన్మదిన సందర్భంగా మీ అందరికీ సైకిల్ ఇస్తా ఉన్నారు. ఎందుకు అంటే తను కూడా సర్వశిక్ష అభిమానులు చదువుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కు ఎంత డిఫరెంట్ ఉంది, ఆ డిఫరెంట్ గురించి చిన్నప్పుడు ఆలోచన వచ్చి ఈరోజు మోదీ గిఫ్ట్ అని సంజయ్ అన్న మీ అందరికీ సైకిల్ ఇస్తా ఉన్నారు. మరి సంజయ్ అన్నకు మీరు అందరు ఏమి ఇవ్వాలి? మంచి పాస్ అయి మార్కులు తీసుకొచ్చి బ్రహ్మాండమైన సిరిసిల్ల పేరు నిలబెట్టాలి అంటే మీరందరు గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఓన్లీ విద్యార్థులే. సౌండ్ వస్తలేదు సంజయ్ అన్నకి, సరి వినిపిస్తలేదు. సంజయ్ అన్నకి గిఫ్ట్ మేము పాస్ అయి ఇస్తాం. పాస్ అయితే మరి ఒక్కసారి మీరు అనండి. మంచిగా చదువుకుంటాం, ఉద్యోగాలు తీసుకొస్తాం, ఊరు పేరు నిలబెడతాం, సంజయ్ అన్న పేరు నిలబెడతాం. ఆ విధంగా ఎందుకంటే విద్యార్థులకు ఎంత అభిమానం అంటే మీ అందరి కష్టాలు చూసి మీకు కూడా మొట్టమొదటిగా మీ విద్యార్థి దశ నుంచి ఒక వాహనం కావాలంటే సైకిలే మొట్టమొదటిది. ఈ సైకిల్ గిఫ్ట్ మొట్టమొదటి ఎవరు ఇస్తారు? మోదీ గారి గిఫ్ట్ తోని సంజయ్ అని ఇస్తున్నాడు. ఎవరు ఇస్తారు? గట్టిగానండి, బండి సంజయ్ అని. ఆ విధంగా ఏదైతే ఇప్పుడు మీరు 10th క్లాసు కీలకమైన 10th క్లాసు, దీంట్లో మీరు పాస్ అయితే ఇంటర్మీడియట్ పోతారు. దీన్ని పాస్ అయితే మళ్ళా డాక్టర్లో, ఇంజనీర్లో, ఈ లెక్క కలెక్టరో లేకుంటే ఎస్పీలు అవుతారు. అందుకోసానికి మీరు మంచిగా చదువుకొని రాబోయే రోజుల్లో, ఇప్పటి వరకు ఎస్పీ గారు ఏం చెప్పారు? సేఫ్టీ కోసం చెప్పారు. మీరు అక్కడి నుంచి స్కూల్కు నడుచుకుంటూ రావాలంటే చాలా టైం అవుతుంది. ఈ టైంను గుర్తించి టైం వేస్ట్ కాకుండా, తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా మీకు సైకిల్ ఇచ్చిన ఘనత బండి సంజయ్ అనేది దక్కింది ఆయన జన్మదిన సందర్భంగా. అదేవిధంగా మీ అందరూ ఇప్పుడు ఎస్పీ గారు మహారాష్ట్రకైనా వచ్చారు, కలెక్టర్ గారు వేరే దగ్గరికైనా వచ్చారు. అక్కడ వాళ్ళ ఊరోళ్ళు ఇక్కడ మన స్టేట్లో ఎంతమంది అవుతున్నారో ఎస్పీ గారితో తెలంగాణ మొత్తం పనిచేయగలుగుతారు. మీరు చదువుకొని వేరే రాష్ట్రంలో కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, లేకుంటే ఐఆర్ఎస్ అయినా, డిఎఫ్ఓ అయినా, ఏదైనా ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రంలో ఏమైనా పనులు చేయడానికి ఊరైనా, కరీంనగర్ మొత్తం డిస్టిక్ అయినా, ఆ విధంగా మీరు చదువుకోవాలి. ఈ చదువుకోవడానికే బండి సంజయ్ అనే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ గిఫ్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మీరు ఉద్యోగం పొందిన తర్వాత అన్న నాకు ఉద్యోగం వచ్చింది, మీ తర్వాత మీ గురించి ఉద్యోగం వచ్చింది, ఈ గిఫ్ట్ మీకు ఇస్తున్నాను సంజయ్ అన్నకి ఇవ్వాలా లేదా? ఈ కష్టాలు గుర్తించి నడుచుకుంటూ పోతున్నారని సైకిల్ ఇవ్వడం జరిగింది. నేను మీ స్టాఫ్ అందరి 10th క్లాస్ తర్వాత ఏం చదువుకోవాలి, ఏ విధంగా పోవాలి, ఎక్కడెక్కడ పోవాలి, ఐటీనా, ఇంటర్మీడియటా, ఏదైనా నర్సింగ్ కాలేజా, ఇవన్నీ
దీంట్లో ఉన్నాయి. మీ అందరికీ నేను ఇస్తాను. ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అన్న సైకిల్ ఇస్తాడు, నేను బుక్ ఇస్తాను. మీ అందరూ ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ గిఫ్ట్ మాకు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు ఒకవేళ బుక్ తొందర రాకపోతే www.srtrust.net అని కొడితే మీకు ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత ఏమేమి చదువుకోవాలి, ఏ విధంగా పోవాలి, ఎక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి. అదేవిధంగా మీరు ఒకవేళ చదువుకుంటే వేరే మల్టీనేషనల్ CEO అయితే 70 కోట్ల నుండి 20 కోట్ల నుండి 70 కోట్ల దాకా ఇయర్లీ సంపాదించుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి. అందుకోసానికే చదువే ముఖ్యం. చదువు ఉంటేనే క్రమశిక్షణ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, ఎక్కడ పోయినా మీకు ఉంటుంది. దానికోసానికే ఏ పేపర్లు వచ్చినా కానీ చదువు ఉంటే మీరు చదవగలుగుతారు, చదువు లేకపోతే చదవలేరు. అందుకోసానికే ఇప్పుడు 10th క్లాస్ ఉన్నారు, ఒక 500 మంది ఫ్రెండ్స్ అవుతారు. ఇంటర్మీడియట్ రాగానే మళ్ళీ ఒక 500 మంది ఫ్రెండ్స్ అవుతారు. డిగ్రీ పోగానే 1000 మంది ఫ్రెండ్స్ అవుతారు. మీరు ఇష్టంతో చదువుకొని ముందుకు పోవాలని ప్రతి ఒక్కరి స్టూడెంట్స్కి అందరికీ విద్యార్థులందరికీ నా ఆశీర్వాదం ఉంటుంది. ఇంతేనా సిరిసిలో ఎవరికి ఏమైనా తెలుసా ఇది? ఇది ఏం గిఫ్ట్? ఏం గిఫ్ట్? మోడీ గిఫ్ట్. అవునా కదా? మోడీ గిఫ్టే కదా? ఇంకా లేదండి మన భారత్ మాతాకి అందరికీ నమస్కారం. ఎక్కువసేపు మాట్లాడే ఎందుకంటే ఎండ కొడుతుంది బాగా. సైకిల్ దొరుకుతారు కదా, ఖాళీ వాటి కనపడుతున్నావు, మళ్ళీ వాటర్ పడుతుంది, మళ్ళీ ఎండ. ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే గతంలో మన సిరిసిల్లలో కలెక్టర్ గారి యొక్క కృషి వల్ల ఫలితాల్లో ఫిఫ్త్ ప్లేస్ పడేది. 5th ప్లేస్ అంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ మనం ఫస్ట్ ప్లేస్ రావాలంటే మీరు కష్టపడి రావాలి. అధికారులు మీకోసం పనిచేస్తున్నారు. మన సిరిసిల్లకు పేరు రావాలంటే మీరందరూ కష్టపడి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బట్టి పట్టద్దు. ఎక్కడ డౌట్స్ ఉంటే నారాజు కావద్దు, హార్ట్ కావద్దు, బాధపడే ప్రయత్నం ఎక్కడ చేయద్దు. తిరిగితనం మీ లోపల ఉండదు. ఆ విషయాన్ని మీరు దృష్టి ఉంచుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విద్య విషయంలో మొదటి నుంచి కూడా ముందుకు వస్తున్నది. ఇవాళ 2000 మోడీ గారి ప్రభుత్వం రాకముందు 2014-2015లో విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలం 68,000 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక అంతేందుకు మొన్న 2025-2026 సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్ లోనే 128,000 కోట్ల రూపాయలను ఇవాళ విద్య కోసం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కేటాయించింది. ఈ 11 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలను ఇలా కేవలం విద్య కోసం కేటాయించినాం. ఇలా ఏకలవ్య పాఠశాలలు కానీ, దాంతోపాటు కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ పాఠశాలలు కానీ, సైనిక్ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇలాంటి విద్యా సంస్థలను ప్రారంభించి విద్యార్థులకు విద్యతో పాటు దేశము, ధర్మము, సమాజం పట్ల సేవా దృక్పథం ఆలోచించే విధంగా ఇవాళ ఈ సంస్థ విద్యా సంస్థలను కూడా మనం పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా శిశువుల్లో ఉన్నటువంటి ఈ విద్యార్థులందరూ కూడా మీరు కష్టపడి చదవండి. మీ తల్లిదండ్రులు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేర్చుకునే విధంగా మీరు పనిచేయండి. స్టైల్గా తిరగడం తప్పు కాదు, కానీ దానికే పరిమితం కావద్దు. ఇలా నేను చాలా మంది IAS, IPS అనేది చాలా మంది కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడ ఉంటే అందరు గవర్నమెంట్ స్కూలే. మీరు అవన్నీ చూసి 1, 1, 1, 2, 2, 3, 3 ర్యాంకులు వస్తాయి. వారి కోసం అది బాధపడదు. ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా ప్రభుత్వం తలుచుకుంటే ఈ పబ్లిసిటీ చేయాలనుకుంటే 1, 1 ప్రభుత్వ పాఠశాలకే, 2, 2 ప్రభుత్వ పాఠశాలకే, 3, 3 ప్రభుత్వ పాఠశాలకి. అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు. కానీ ర్యాంకులను సాధించేది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. అర్థం చెప్పి ప్రైవేట్ పాఠశాల చదువుకున్న విద్యార్థులు తలవడున్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టి ఉంచుకొని మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా, మంచి చదువుకోవాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంతకుముందు SPR ఇచ్చినట్టు ఈ సైకిల్స్ అన్ని కూడా మంచి సైకిల్స్. సైకిల్ తొక్కరాకుండా తొక్కదు, నడుచుకుంటూ పోవాలి. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెనక్కి ఏం చేయాలి? మీ తమ్ముళ్ళకు చెల్లకు లేదు, సైకిల్ తొక్కడం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సైకిల్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలి, వచ్చేటప్పుడు
రైట్ సైడ్ రావాలి. రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగి చేసుకోవాలి. దీని ద్వారా మంచి జరగాలి తప్ప మన బండి సంజయ్కు మోడీ గారికి చెడ్డపని చేసే ప్రయత్నం దయచేసి చెయ్యద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొత్త కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక 20 days తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం. 20 days తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం. కాబట్టి మీ సైకిల్ కూడా ఒక 10 days తర్వాత 15 days తర్వాత ఒక్కసారి సర్వీసింగ్ చేసుకొని ఆ టైర్ స్క్రూస్ కానీ బుల్లెట్స్ అవన్నీ కూడా కొంచెం లూజ్ అయితే బట్టి మళ్ళీ క్లారిటీ లేకుండా ఇచ్చిరని చెప్పి బదనామయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సైకిల్ కంపెనీ ప్రత్యేకంగా సూచన చెప్పిన వాళ్ళు చెప్తున్నా. ఒక 10 days తర్వాత వాటన్ని కూడా మళ్ళీ ఫిట్ చేసే ప్రయత్నం చేయాలి. మీ సైకిల్ మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి, మీకోసం మాత్రమే ఉపయోగించుకోండి. మీకు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సేవ చేసే అవకాశం ఇంకా ఇవ్వాలని చెప్పి అమ్మవారు వేడుకుంటున్నా. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి గిఫ్ట్ ఇది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ తల్లి సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. కాకుండా పార్లమెంట్ సభ్యులందరి యొక్క సమావేశంలో మోడీ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. విద్య వైద్యం విషయంలో ప్రతి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి, అవసరమైన సహాయ సహకారం చేయాలి, వాటి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముందు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, వారి యొక్క స్ఫూర్తి మేరకు, వారి యొక్క ఆదేశాల వరకు మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఈరోజు నేను తృణమో పడమో ఒక ఉడతా భక్తిగా ఈ సహకారాన్ని చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్కు బాయ్స్కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి లేదు. కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు. ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు. మొన్న కరీంనగర్లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది. సార్, నేను 8th క్లాస్ నుంచి మా నాన్నగారికి గొడవ చేస్తున్నా సార్, సైకిల్ ఇవ్వాల సార్, కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నారు. ఇంకో అమ్మాయి వచ్చింది, సార్ నేను పూరి గుడిసెలు ఉంటా సార్, మా అమ్మాయికి బట్టలు చిరిగిపోతున్నాయి, కాళ్ళకి చెప్పులు లేవు, చాలా పేదరికం సార్, మేము గుడిసెలో ఉంటాం సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, ఇక్కడ కొనిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్గా పోతుంటారు సార్, నేను సైకిల్ కొనిమని అడుగుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు, ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నారు సార్. ఈరోజు మోడీ గారి గిఫ్ట్ పెరిగిన నాకు సైకిల్ వచ్చింది సార్, సంతోషం సార్ అని. మరి సైకిల్ నీకు కావన్నా మీ నాన్నకు కావన్నా అంటే, సార్ డే మొత్తం నేను దొరుకుతా సార్, స్కూల్కు నేను తీసుకోవద్దా సార్, సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తా సార్ అంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి, కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని మార్నింగ్ ఆటోలో పోయే స్తోమత మనకు లేదు, ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు, మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. చాలా మంది హట్ అవుతున్నారు, అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా, నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయో రావో, కాబట్టి ఏం చేయాలి, సగం పని చేస్తా అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా సైకిల్స్ పుడుతున్నాయి. ఇవి మళ్ళా నాకు ఇచ్చిన అవసరం లేదు, కొత్త కూడా వచ్చింది అన్నట్టు. ఈ 10th అయిపోయాక బుక్స్ కొంచెం కామన్గా బుక్స్ ఇస్తుంది కదా వాపస్, సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ ఏమైనా సైకిల్స్ మీకే మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీద వాళ్ళకి వస్తున్నారు. సైకిల్స్ క్వాలిటీ సైకిల్స్ బతుకమ్మ చీరలకి క్వాలిటీ లేని సైకిల్ కావు ఇవి, క్వాలిటీ ఉన్న సైకిల్ ఇవి, ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఇవి కాంప్రమైజ్ కాదు. ఏదైతే సరే ఈ గతంలో కూడా జిల్లాధికారులు ఉండే, ప్రభుత్వాలు ఉండే, ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయలేని పరిస్థితి. అధికారులు సహకరించేవాళ్ళు కాదు, అధికారులు సహకరించామన్న ప్రభుత్వం ఒత్తిడి. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు ఇది.
ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ, నిజాయితీగా, నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి విద్యార్థులకు సైకిళ్లు అందుతున్న ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో చేయలేకపోయినాం, ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి, అధికారులందరూ సహకరిస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు ఈ సైకిళ్ల పంపిణీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇస్తాం. నెక్స్ట్ 9th వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. దాంతో పాటు ఎల్కేజీ నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎంపీగా ఉన్న రోజులు గ్యారెంటీ ఇస్తా. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగులు, దానిలో ప్రభుత్వం 2 నోట్బుక్స్ ఇస్తున్నది. 6 సబ్జెక్టులు కాబట్టి 6 నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్, ఒక స్టీల్ వాటర్ బాటిల్. మోడీ కిట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నేను సొంతంగా చేయడానికి నేను కోటీశ్వరంగా నేను డబ్బులు లేవు. ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు. కొంతమంది ఏదో పనుల కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు, వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు, వాళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నది తప్ప ఇది నేను సొంతంగా ఇచ్చేది కాదు, ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా మీలక కష్టపడుస్తున్నాను. నేను కూడా శిశు మందిర్ పాఠశాల చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి, ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోవడం, తర్వాత స్కూల్కి పోవడం, సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక 1 గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే, 2 రకాల సైకిల్స్ ఉంటాయి. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా పేదవారు దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి ఇందిరమ్మ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఎంపిక జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిరిసిల్ల నుండి ఒక్క లారీ కూడా అక్రమ మార్గాన హైదరాబాద్ కు తరలి వెళ్లలేదని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎన్ని అవకతవకలు జరిగాయో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ఇందిరమ్మ కమిటీ ద్వారానే జరుగుతోందని వెల్లడించారు. ఈ సమావేశంలో గడ్డం నరసయ్య, ఆడపు చంద్రకళ, వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు, ప్రభాకర్, ఎల్ల లక్ష్మీనారాయణ, రెడ్డి నాయక్, భీమారం శ్రీనివాస్, నేరెళ్ల శ్రీకాంత్, కమలాకర్ రావు, గడ్డం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పించినటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో జరిగినటువంటిది. ఆ ప్రభుత్వంలో పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీలను వేయడం, వాటి ద్వారా కొంతమందిని లబ్ధిదారులకు పేర్లు ఇవ్వడము, వాటి మీద ప్రభుత్వపరంగా ఎంక్వైరీ చేయించి పరిశీలించి అర్హులైన వారికి, పేదవారికి మాత్రమే ఇచ్చుటకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంతవరకే మా నాయకులు చెప్పారు, మా ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారు కానీ, ఆదిశీనన్న గారు కానీ, ఇందులో బీజేపీ వారు ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఇస్తాము మేము. ఇల్లు పేదవానికి దక్కాలి, ప్రతి పేదవానికి ఇల్లు లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పడం జరిగింది. దాన్ని మీరు వక్రంగా ఆలోచించుకోండి, మీ వక్రబుద్ధి ప్రకారంగానే మళ్ళీ ఇట్లా జరుగుతున్నాయని మీరు అంటారు. కావాలంటే ఎంక్వైరీ చేసుకొని మీకు ఎవరికన్నా మీ పేదవాడు మీ యొక్క పార్టీలో ఉన్నట్టయితే రాకుంటే వారికి వచ్చి అడగండి, వారికి కూడా ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నది, మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ లేనిపోయిన అబండాలు కాంగ్రెస్ పార్టీపై మోపకండి. ఇంకోటి, మా ఊరు మా బడి దానికి బిల్లులు వస్తలేవు అన్నారు. అది మీరు మాట్లాడిన దానిలో మీ పేపర్ స్టేట్మెంట్లో ఏముంది? గత 3 సంవత్సరాలు అన్నారు. గత 3 సంవత్సరాలు అంటే సంవత్సరం కింది వరకు, సంవత్సరంన్నర కింది వరకు బీఆర్ఎస్ మీ ప్రభుత్వం ఉంది కదా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు తీసుకోలేదు, ఇప్పుడు మేము ఇస్తలేమని ఎడుతురేది. పెట్టిరు మొత్తం గంపెడంత అప్పులు అయినా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతుంది మా ప్రభుత్వం. సంక్షేమ పథకాలు ఒకవైపు పారిశ్రామిక ఎదుగుదల ఒకవైపు, ఇట్లా చేసుకుంటూ పోతుంది కదా. తప్పనిసరిగా మా కలెక్టర్ గారు కూడా ఇసుక గురించి చెప్పారు. 1500కే ఇసుక దొరికేటట్టు
ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న అధికారులతో మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఇసుక గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లబ్ధిదారులు కూడా ఇవన్నీ గమనించి ఇసుక వారికి ఎక్కువ ట్రాక్టర్ల వారికి ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు కూడా కొంచెం సంయమనం పాటించాలని కోరుతా ఉన్నాం. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందిరమ్మ ఇళ్ల పైన, డబుల్ బెడ్రూమ్ల పైన చాలా అవాకులు చవాకులు చేసినటువంటి సందర్భం. ఒకటే విషయం సూటిగా బీఆర్ఎస్ నాయకులకు మేము ప్రశ్నించేది, అసలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎలాంటి పైరేవీలకు తావు లేకుండా నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల చేస్తున్నటువంటి తరుణంలో అసలు మా కాంగ్రెస్ నాయకులు ఏనాడు కూడా ఇల్లు మాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా మాకు రాదు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ లిస్టు ప్రకారం వాళ్ళు చేసుకున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మా పైన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సిరిసిల్ల నుండి ఒక్క లారీ హైదరాబాద్కు అక్రమంగా ఎక్స్పోర్ట్ అయినటువంటి సందర్భం చూపించండి. ఈ ప్రకృతి ఈ యొక్క సహజ వనరులన్నింటినీ దోచుకొని సిరిసిల్ల వాగును కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఇసుకను హైదరాబాద్ తరలించి కోట్ల రూపాయలు దండుకొని బీఆర్ఎస్ నాయకులు ఎడారిగా మార్చినటువంటి ఘనత మీది. ఇలా మీరు డబుల్ బెడ్ కొన్ని మండలాల లోపల ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు, వేదిక మీద కూర్చున్నాడు. అరే ఏందా పిచ్చి పిచ్చి మాట్లాడతారు. కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు, వేదిక మీద కూర్చున్నారు. అసలు మీరు ప్రోటోకాల్ సిస్టంలో మీరు ఉద్దండులు. 10 సంవత్సరాల లోపల ప్రోటోకాల్ను అధిగమించింది, ప్రోటోకాల్ మీ చేతిలో తీసుకున్నది. అసలు మీరు మీ కేసీఆర్ గారి మనుమడు అధికారిక ప్రోగ్రాంలలో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సిగ్గుసేరం మీకు ఉండాలి. కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు, వేదిక మీద కూర్చున్నాడు అది. కేసీఆర్ మనమని తీసుకుపోయి భద్రాచలంలో అధికారికంగా తలంబరాలు తీసుకుపోయినటువంటి సందర్భం. మీకు కొంచెమన్నా జ్ఞానం లేదు. మీకు ఇప్పటికి కూడా మీకు ఓడిపోయినా కానీ మీకు ఇంకా బుద్ధి రావడం లేదు. దయచేసి ఇంకా మానుకోవాలి. ఇంకొక నాయకుడు అంటాడు డబుల్ బెడ్రూమ్లు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ వాళ్ళ పేరు పెట్టుకున్నారే. బుద్ధి ఉందా మీకేమన్నా? గవర్నమెంట్ ప్రభుత్వం ఒకటి మారినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా వేరే ప్రభుత్వం చేపడుతుంది. మీకు అంత తెలివి ఉన్నట్టయితే మీరు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ మొత్తం నిరుపేదలందరికీ ఫుల్ఫిల్ చేసేది ఉండే. ఇవ్వాలన్నట ఆ ఇళ్లకు కాంగ్రెస్ పేరు పెట్టుకున్నమాట. మరి 400 కోట్లు పద్మశాలి బతుకమ్మ చీరలకు మీరు డ్యూ పెట్టిరు. తెలివి లేదా? మా ప్రభుత్వం ఎట్లిచ్చింది? మీరు చేసిన చీరలకు మేము పైసలు ఎట్లా కట్టాం? ఒక ప్రభుత్వము ఒకసారి ఎన్నికల తర్వాత వేరే ప్రభుత్వం ఏర్పడితే మిగులు పనులు అవన్నీ కార్యక్రమాలన్నీ చేపడతాయి, పెండింగ్ అన్నీ చేపడతాయి. ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఇట్లా పెండింగ్ బిల్లు 1000 లక్షల కోట్లు ఉన్నాయి ఇప్పుడు. మరి అవన్నీ 8 లక్షల కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి కట్టరు. మేము మా రేవంత్ రెడ్డి గారు అసలే కట్టరు. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. మిగిలిన ఇండ్లు అట్నే ఉంటాయి. మళ్ళీ మీ తాత మీరే వాడుకుంటారు అవి ఇండ్లు. మీరు కట్టిన ఇండ్లు మీకు తెలివి లేదు. మీరు ఇండ్లు ఇయ్యే శాతగాలే కట్టి ఇడిచిపెట్టిండ్రు పడావు. మీ డబుల్ బెడ్రూమ్లు అన్నిటి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? మేమిచ్చే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఇల్లు ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇంకొక విషయం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు ఇసుక అక్రమ రవాణా చేయలేదు, ఇందిరమ్మ ఇళ్లలో జోక్యం తీసుకోరు. దీనిపైన పూర్తి అవగాహన కలెక్టర్ గారు పారదర్శకంగా నిరుపేదలైనటువంటి పేదలకు ఇల్లు ఇవ్వాలి. ఆ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా ఇచ్చేటువంటి పార్టీ మాది. ఇప్పటికి కూడా మీ సోషల్ మీడియాలో చూడండి, కొన్ని జిల్లాల లోపల కొందరు ఎమ్మెల్యేలు గర్వంగా చెప్తున్నారు, ఈయన బీఆర్ఎస్ నాయకుడు, ఈయనకి ఇల్లు ఇచ్చినాం, ఈయన బీజేపీ నాయకుడు, ఈయనకి ఇల్లు ఇచ్చినాం. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీది. మీరు మీ లిస్టులు, మీ కుటుంబాలు, మీ కమ్యూనిటీ, మీ యొక్క పూర్తి ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ మీకు వచ్చింది. మీరు వచ్చిన తర్వాత రాజకీయాన్ని భ్రష్టు పట్టించింది మీరు. దాన్ని తెలియలేక మళ్ళీ మీకు ఎన్నోసార్లు చెప్పిన బుద్ధి రాదు. మీకు అవగాహన చేసుకొని ప్రెస్ మీట్ పెట్టండి. ఈ ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇలా వాగు ఖాళీ అయ్యేడారని పొలం చేయొచ్చు వాగులా. కొంచెమన్నా బుద్ధి ఉండాలి మీకు. 1000 లారీలు రోజు మబ్బులు లేచి 1000 లారీలు బాగా చెప్పినట్టు నేరల కాడ మందిని చంపుకుంటూ పోయినటువంటి లారీలు ఇవాళ బ్రిడ్జి దాటి ఒక్క లారీ పోతలేదంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? ఒక్కసారి చూడండి. తెలియలేదు మాట్లాడేటప్పుడు. ఇసుక గురించి మాట్లాడతారు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడతారు, డబుల్ బెడ్రూమ్ల గురించి డబుల్ బెడ్రూమ్లో అనేక మంది నాయకులు, స్థానిక నాయకులు డబ్బులు సంపాదించారు. మా దాంట్లో ఒక్క నాయకుని పేరు చూపించారు, ఒక నాయకుడు డబ్బు సంపాదించినట్టు చూపించారు. మా కాంగ్రెస్ పార్టీలో మేము నిలదీస్తాం. మేము అది మా ఘనత. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళొకసారి కూడా మేము ప్రభుత్వంలోకి రాబోతున్నాం అని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మళ్ళొకసారి ఆలోచించాలి. మీరు పెట్టేటప్పుడు చాలా అవగాహనతో ట్యూషన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టని చెప్పి ఇటు వస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన విషయం లోపల 2-3 విషయాలపై ఇదే నా ప్రజాపాలన అని విమర్శలు చేయడం జరిగింది. వాళ్ళకి చెప్తా ఉన్నాం, అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేద బడుగు బలహీన వర్గాల దళిత ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. నాటి అసలు పేదవాళ్లకు గృహాలు కట్టించి ఇండ్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే. భూములు పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇందిరమ్మ కాలంలో అనేక మంది పేదలకు, దళితులకు, బీసీలకు, అన్ని వర్గాల ప్రజలకు, ఇల్లు లేని పేద ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ కాలంలో ఇల్లు ఇవ్వడం జరిగింది. దున్నుకోవటానికి భూమి లేదనేటువంటి ఉన్నటువంటి నిరుపేదలకు ఆనాడు భూములు పంచినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ పరంపరలోనే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వారి పరిపాలనా కాలంలో పేదలకు ఇండ్లు కట్టించటం కానీ, భూములు ఇవ్వటం కానీ అనేక కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదో మీరు వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు కట్టించినాం, డబుల్ బెడ్రూమ్లు మేము పారదర్శకంగా చేసినాం అనే మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారనే మాట ఏదైతే మాట్లాడారో అది మీరు వాపస్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకంటే అర్హులైనటువంటి పేద ప్రజలు, ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు మొట్టమొదటగా ఇందిరమ్మ స్థలం కలిగి ఉండి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కలిగించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోమని చెప్పినప్పుడు అన్ని వార్డులకు సంబంధించి అందరు ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా పేద ప్రజలకు పార్టీలతో సంబంధం లేదు, అందరు దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు ఆ దరఖాస్తులన్నింటినీ కూడా పారదర్శకంగా ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ కమిటీలు సిఫారసు చేస్తే, ఇందిరమ్మ కమిటీల సిఫారసు ఎందుకన్నారంటే అది పరిశీలన, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలన చేసి వాళ్ళు ప్రపోజల్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. వాటి కూడా లీగల్గా ఇందిరమ్మ కమిటీలు. ఆ ఇందిరమ్మ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో వారి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క దరఖాస్తులు ఏదైతే లబ్ధిదారుడు పెట్టుకున్నటువంటి దరఖాస్తులన్నింటినీ పరిశీలన చేసి వీళ్ళు అర్హులా కాదా అనేటువంటి చూసిరు తప్ప ఈయన కాంగ్రెస్ కార్యకర్తనా, ఆయన బీజేపీ కార్యకర్తనా, బీఆర్ఎస్ కార్యకర్తనా, వీళ్ళకి ఇవ్వద్దు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి అనేటువంటి అడ్డంకులు అనేటువంటి ఆ విషయాలు అనేటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ, ఇందిరమ్మ కమిటీలకు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కానీ, మా సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు, నిరంతరం ప్రజా సంక్షేమంలో పాల్గొంటున్నటువంటి మహేందర్ రెడ్డి గారు, ప్రజల పథకాలన్నీ మనం ప్రభుత్వ పథకాలన్నీ తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా పారదర్శకంగా ఉండాలి. ఈ పార్టీ ఆ పార్టీ, పేద వర్గాల్లో ఒకటి పార్టీలు అనేటువంటి విషయాలు కాకుండా అందరికీ ఇండ్లు ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో చేపట్టినటువంటి ఈ ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ లోపల ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది లేకుండా పేద ప్రజలందరూ కూడా ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ఒక మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా మిగిలినటువంటి బెడ్రూమ్లలో ఏవైతే డబుల్ బెడ్రూమ్లలో ఉన్నాయో ఆ బెడ్రూమ్లు కూడా పారదర్శకంగానే అందరు దరఖాస్తులు తీసుకొని పరిశీలన చేస్తున్నారు తప్ప 100 మంది పోయినసారి 120 మంది పోయినసారి అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిగిలినవి ఉన్నాయి, వాళ్ళని పక్కకు పెట్టి కొత్తగా 220 ఇండ్లు ప్రపోజల్ చేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. వాళ్ళది ఎవరి పక్కకు పెట్టేటువంటి అవసరం లేదు. ఇవి అన్ని పరిశీలన చేసి అధికారులు తుది నిర్ణయం చేస్తూ ఉన్నారు తప్ప ఇందులో రాజకీయ ఉద్దేశం కానీ, రాజకీయ కక్ష కానీ, ప్రజలపైన మనం రాజకీయాలు ఉంటే మీరు మేము చూసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటాం తప్ప ప్రజలతోని, పేద ప్రజలతోని పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తర్వాత ఇసుక విషయంలో మాట్లాడినారు. నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, మళ్ళీ నిన్న కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి 1500 రూపాయలకే ఇసుక ఇవ్వాలి. ఇటుక కానీ బిల్డింగ్ నిర్మాణం అంటే ఇందిరమ్మాయిల నిర్మాణానికి సంబంధించినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మరి చౌక ధరల్లో ఇవ్వాలి, కొరత లేకుండా చూడాలనేటువంటి విషయాన్ని అందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పారదర్శకంగా ఈ కార్యక్రమం నడుస్తుందనే విషయాన్ని కళ్ళు తెరిచి చూడాలి, చెవులుండి వినాలి అనేటువంటి విషయాన్ని వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా.
ఇరు రాష్ట్రాలతో బనకచర్లపై జరుగుతున్న సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా తమ వాదన వినిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరుతో కుట్ర చేయాలని చూస్తోందని బండి సంజయ్ అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్ అంటూ ప్రకటించినప్పుడు బీజేపీ పార్టీ గట్టిగా పోరాటం చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో సకల జనుల సర్వే పేరుతో బీసీల శాతం 51గా తేల్చాలని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చేస్తే బీసీల శాతం 46గా తేల్చారన్నారు. దీంతోనే బీసీలపై కుట్ర ఏ పార్టీతో తేలిపోయిందని వెల్లడించారు. బీసీలంతా చైతన్యవంతులై దీన్ని గమనించాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రేపు బనకచర్లకు సంబంధించి రేపు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క ఆలోచనలను, తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్రాలు సమానం. ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు. ప్రజలందరికీ న్యాయం చేయడానికి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది, వినిపించాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం. తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడదని చెప్పినాం. వారు క్లారిటీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది, గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి మేము అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎట్టి వర్షం అన్యాయం జరగని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టిగా ఉండాలి. రేపు గట్టిగా వాదించాలి, గట్టిగా మనం జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి. న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి. మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం. మేము బనకచర్ల విషయంలో మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం. ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరగదని చెప్పి మేము నిక్కచ్చే నిజాయితీ ఉన్నాం. మేము భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ వాదాన్ని తెలంగాణ జరుగుతున్నాయని పక్కా ప్రశ్నిస్తాం. జరుగుతున్నాయని అడుగుతాం. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. దీని వెనుక వారి కుట్ర దాగి ఉన్నది. అదేంటంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది. ఇలా ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ప్రభుత్వానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికేటువంటి కొన్ని బీసీ సంఘాలు వారు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం కూడా వివరిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు సోకాల్ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టి అందులో మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఆ రోజు ఎవరు అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు పార్టీలు అన్ని బరిజగించి బీసీలకు హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తేనే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి, హిందూ సమాజం గుర్తించాలి. ఇలా కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే 51% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులగణన మనం సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. 5% తగ్గించారు. 5% తగ్గించారంటే దాదాపు 18 లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలేదు.
ఇక్కడే అన్యాయం జరిగింది. ఇవాళ 42% మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు. 10% ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత? 32%. ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చేది ఇలా 10% తీసేస్తే 42%. దీనిలో మళ్ళీ మనం గమనించి సమాజం గమనించాలి, బీసీలు గుర్తించాలి. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఎంత? 27%. 27%కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. 27% ఆల్రెడీ ఉంది. 32% ఇస్తున్నారు. 10% బీసీ ముస్లిం చేస్తే ఇక 10% చేస్తే 32%. 32%లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 5% బీసీలకు ఇచ్చేది. మీరు కొండందవి ఎలికని పట్టినట్టు శాస్త్రం. మీరు ఇచ్చేదంత 5%. వాళ్ళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. వాళ్ళ జనాభాలో ముస్లింల శాతం ఎంత? 12%. ముస్లిం జనాభా 12%. 12%లా అంటే 80% ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% లబ్ధి పొందుతున్నారు. ఆల్రెడీ ఎవరు? ముస్లింస్. 12% జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది. ముస్లింలకు 100%. ఏమన్నా బీసీల పరిస్థితి ఏంది? హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి జరుగుతున్నారు. 80%. 10% అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది బట్ ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ను ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాము. మీరు 10% ముస్లింలకు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు విరుద్ధం. ఇది ఇప్పుడు జనాభా తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అగ్రవర్ణాల్లో పేదలకు మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి 51% ఉన్న బీసీ జనాభా తమాషా ప్రకారము ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదొక న్యాయం. కానీ ఇక బీసీలలో నుండి హిందువులు ఎవరు గెలవరుగా, వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగదుగా. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, నరేంద్ర మోడీ మీరు 10% తీసేసి బీసీ జనాభాను 42% ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. దీన్ని అమలు చేసే బాధ్యత మాది. మీరు 42% పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం. బీసీల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలను ఉద్ధరించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం, హిందూ సమాజం జాగృతమై ఉంది. మీరు ముస్లింలను 10% తీసుకొచ్చి మా దానిలో కలిపితే మేము ఒప్పుకోము. ఇది బీసీలకు అన్యాయం జరుగుతున్నది. బీసీ సంఘాలు రాజకీయాలు పక్కకు పెట్టి, మీ దురాలోచనలు పక్కకు పెట్టి, మీ ఇంటర్నల్ పాలిటిక్స్ పక్కకు పెట్టి 10% ముస్లిం బీసీలో కలపడం ద్వారా అన్యాయం జరుగుతుందా జరగలేదా గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇలా బీసీ సంఘాలు అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం.
మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ని ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి, దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ చేయక టీవీలు కొన్ని ఉన్నాయని చెప్పి, ఒక సెక్షన్ మీడియా మీకు ఉందని చెప్పి, మీకు మంత్రులు ఉన్నారని చెప్పి, రోజుకో మంత్రితో ప్రెస్ మీటింగ్ పెట్టించి ముఖ్యమంత్రి గారికి కలవడము, శాలువలు కప్పియడము. అరే 10% ముస్లింలు బీసీలకు అన్యాయం జరిగితే, 10% అన్యాయం జరిగితే ఎంత ఘోరమైన పరిస్థితి అనేది. ఎక్కడ బీసీలు కార్పొరేటర్లు గెలవరు, కౌన్సిలర్లు గెలవరు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లాస్ట్కు వార్డు మెంబర్లు కూడా మీకు టికెట్ రావు, మీకు గెలవరు. ఇలా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? 10% ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తారు వాళ్ళ పార్టీలో కూడా. ఇలా బీసీ ఎడవుతారు. ఇవాళ 32% బీసీలకు విడిచేది, 32%లో ఆల్రెడీ 20% ఉండనే ఉండే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇలా 32% బీసీలకు గురించి మాత్రమే ఆలోచిస్తున్నది, మొత్తం ముస్లిం సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ 100% మేము వ్యతిరేకిస్తాం. ముస్లింలను బీసీలకు గుర్తిస్తూ 10% రిజర్వేషన్ ఇవ్వాలని పక్కా వ్యతిరేకిస్తాం. మా విధానం, మా నినాదం, మా ఆలోచన అన్ని కూడా ఒకటే. దీనిలో వెనుకడు వేసే ప్రసక్తి లేదు. అసెంబ్లీలో అడ్డగిస్తాం, బయట కూడా అడ్డుకుంటాం. బీసీలకు న్యాయం చేసే పార్టీగా, బీసీల పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయని విధంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి ఛాయం కూడినటువంటి బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 27 మంది, గతంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీకి సంబంధించిన సమాజంలో సంబంధించిన వ్యక్తులను రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. దానికి బీఆర్ఎస్ పార్టీ వత్తాసు పలుకుతున్నది. ఈ రెండు పార్టీలు మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం కక్కుర్తి పడుతున్నారు. 80% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని, 51% ఉన్నటువంటి బీసీ సమాజాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. పక్కా తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం, బీసీ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం, ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాలు పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం, పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలు, కుతంత్రాలు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పడుతున్న వత్తాసును. సెస్ రిటైర్డ్ ఉద్యోగుల రియంబర్స్మెంట్ ను ఎందుకు ఆపారో తెలపాలని సెస్ రిటైర్డ్ ఏడీ వీరారెడ్డి చైర్మన్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెస్ రిటైర్డ్ ఉద్యోగుల రియంబర్స్మెంట్ ను కొనసాగిస్తున్న క్రమంలో చైర్మన్ మధ్యలో ఆపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వీరారెడ్డి పేర్కొన్నారు. తమకు న్యాయం చేయకుంటే భార్య పిల్లలతో కలిసి సెస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. లాభాల బాటలో నడుస్తున్న సంస్థను నష్టాల బాటలోకి నెట్టిన ఘనత ఈ పాలక వర్గానిదేనని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎండి సురబిన్, సిహెచ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ వినియోగదారు, ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. శిశు వినియోగదారులందరూ తెలియజేయనిది ఏమనగా, శిశు వినియోగదారులు అంటే అందరూ వస్తారు, రైతులు కానీ మొత్తం కరెంటు వాడేటోళ్ళు అందరూ మన వినియోగదారులు వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క వందనాలు. నేను తెలియజేయనిది ఏమనగా అంటే, సెస్ సంస్థను కాపాడుకోండి, మీ చేతిలో ఉన్నది. ఇప్పుడు ఈ పాలకవర్గం వచ్చిన లెక్కలు చూస్తే అన్ని వేస్ట్ ఖర్చులు పెట్టి మనకు సెస్ను నష్టాల పాటలు నడుపుతుంది. ఏమన్నంటే ఖర్చులు మాకు బాగా పెరిగిపోయినాయి, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మెడికల్ రియంబర్స్మెంట్ వేయలేకపోతున్నాం, ఇవన్నీ వచ్చినట్టే. మరి మీకు అందరినీ పెట్టుకొని మెడికల్ ఇవ్వని చెప్పించి మీరే చేసుకుంటున్నారు. మరి 2007 కన్నా ముందు చేసిన సంస్థ బాగా నడిచింది. మాకు మెడికల్ లేక ఒక్కొక్కరు రోడ్లెంబడి వాటి తిరుగుతారు. కనీసానికి నెలకు ఎంత చిన్న ఇంట్లున్నా కూడా నెలకు 5-6 ఖర్చు మెడికల్ బిల్ వస్తుంది. అంతకుముందు రియంబర్స్మెంట్ ఉంటే దాంతో ఏదో పెన్షన్ లేకున్నా పెన్షన్ అందరికీ వచ్చేది. ఇప్పుడు నాకు 2090 రూపాయలు వస్తుంది. ఉదాహరణకు నేను 2012లో రిటైర్ అయినవాడు. మా మిత్రులందరూ 2000 ముందు అయిన వాళ్ళకు 700-800 పెన్షన్. ఎలా బతుకుతారు? దాని కొరకు నేను అందరు రిప్రజెంటేషన్ చేసింది ఏంటంటే, చిక్కాల రామారావు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏం చేస్తుండో మాకు తెలియదు, మా రిటైర్డ్ ఉద్యోగస్తులను గమనించుకొని రియంబర్స్మెంట్ ఎందుకు ఆపిండ్రో మాకు దాన్ని ఎంతనే పునరుద్ధరించాలి. లేకపోతే మేమందరం
రిటైర్డ్ ఉద్యోగస్తులు భార్యతో వచ్చి సెస్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం. అది కూడా డిసైడ్ చేసుకున్నా. అందులో ఒకటి నాకేంటంటే మాకు బాగా ఎలక్ట్రిసిటీ బోర్డు 458 జీవో 2004లో ఇచ్చింది. వీళ్ళ జీతభత్యాలన్నీ ఎలక్ట్రిసిటీ బోర్డు జీతభత్యాలు, కోఆపరేటివ్ జీతాలు కావు. 116 సి ఎగ్జంప్షన్ ఇచ్చింది. మాకు ఏది ఇచ్చినా ఎన్పిటిసిఎల్ ఏ జీతాలు ఉంటే మాకు అవి ఉండాలి. చేపించినప్పుడు 2009లో నేను అప్పుడు ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే అప్పుడు గూడూరు ప్రవీణ్ వీళ్ళందరూ ఉండేది. ఏం చేసిండ్రు, మీకు సొసైటీ జీతాలు ఇస్తాం, బోర్డు జీతాలు ఇవ్వము. అంటే మాకు ఎందుకు ఇస్తారండి, మాకు ఎలక్ట్రిసిటీ బోర్డు జీతాలు ఇవ్వాలని మాకు ఇవ్వడం ఇస్తారంటే నేను అసలే ఒప్పుకోలే. మా వాళ్ళందరికీ చెప్పినా మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నారు. 20 రోజుల దాకా నేను జీతాలు పాత మేము తీసుకోమట్టిగానే ఉన్నాం. బ్యాంక్ మేనేజర్లు కూడా చెప్పిన మా వాళ్ళకి జీతాలు ఈ నెల మీరు దయచేసి ఎవరిని పోటీ చేయదని చెప్పిన. వాళ్ళు ఓకే అన్నారు. 20 వరకు ఇవ్వకపోతే 21 వరకు ఇవ్వకపోతే ఎండీ సస్పెండ్ అవుతాడు అక్కడ. అప్పుడున్న ఎండీ పోయి చెప్పిన వాళ్ళకు, నేను 20 తారీఖు వరకు మీరు ఆపుకుంటే 21 వరకు ఇవ్వకపోతే సస్పెండ్ అయితే ఇమీడియట్గా మళ్ళీ వచ్చి వీరన్న మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు జీతాలు ఇస్తాడు, థ్యాంక్స్ అన్న, మాకు ఏది మాకు ఇస్తే మీకు సంతోషం తీసుకుని. అప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని మరి నేను వీరారెడ్డి నా ఒక్కరి కొరకు నేను చేస్తలేను, వీళ్ళు సంస్థ కాపాడుకోవాలి. మా ఉద్యోగస్తులు కూడా అన్నీ చేస్తే నేషనల్ అవార్డులు వచ్చినాయి, ఇవన్నీ నేషనల్ అవార్డులు వచ్చినాయి. మరి చేస్తేనే వచ్చినాయి కదా, వీళ్ళందరూ చేస్తేనే. మరి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇప్పుడు సెస్ ఎంఆర్టీ తీసుకుపోయి ఎక్కడో బయట పెట్టుకున్నారు. అది ఎంత, దానికి ఎంత క్యాపిటల్ కావాలి, మరి అవన్నీ చూపించాను లెక్కలు. ఇక్కడున్న స్టోర్ పోలీస్ స్టేషన్ ఉన్న స్టోర్ తీసుకుపోయి ఎక్కడో పెట్టి ఇప్పుడు కిరాయిదారులు ఉంటే ఏమంటే 5 ఏళ్ళకి పెట్టిస్తాడు. వాళ్ళు కాల్ చేయమంటే కాల్ చేయాలి. అన్నీ ఎక్కడ అయితే ఆర్డర్ అయితే లేదు. నష్టాలు వస్తున్నాయంటే ఎట్లా వస్తున్నాయి? ట్రాన్స్ఫార్మర్లన్నీ ప్రైవేట్ కంపెనీకి ఇస్తాను. ప్రైవేట్ కంపెనీ ఏంటది? ఇవాళ రేపు మన రైతులు మోటార్ వైండింగ్ చేసుకుంటే మోటార్ కాలిపోయిందంటే సగం వైండింగ్ చేస్తే నెల రోజులకే కాలిపోతుంది, ఫుల్ వైండింగ్ చేస్తే కాలిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్క కాయలు పోయినా కూడా ఫుల్ వైండింగ్ బిల్లు పెట్టాలి, తీసుకోవాలి. దానికి ఆయిల్ ఏముండదు, వాళ్ళు నడుస్తుంది, వాళ్ళు తింటారు. మరి అది తినేటి కావాలి. వీళ్ళు ఛాయ ఖర్చులు పెట్టినంత కాదండి మా మెడికల్ ఇవ్వడానికి. నేను ఈ పట్టిక కూడా రాత్రి చూసినది. నాకు నిన్న ఇస్తే మెల్ల చూసి రాత్రి ఇళ్ళ చూస్తే అన్నీ చూద్దాం. నేను మళ్ళీ ఫీజు పెడితే అన్ని స్టడీ చేసి మీ అందరికీ నివేదిస్తాను. ఇప్పుడు ఎప్పుడు చూసిండు జనరల్ వార్డు వెళ్ళినామో లాస్ వస్తున్నట్టు, ఈఆర్సీ పోతేనేమో లాభాలు నడుతున్నట్టు. మరి 2 లెక్కలు ఎట్లుంటాయి? నేను ఇప్పుడు మన సమాచార చట్టం కింద అప్లికేషన్ ఇచ్చిన ఆఫీస్లో ఇస్తే ఏమంటారు, అప్పుడు నాకు ఎండీ ఏమని ఇచ్చిండు, 2015లో పాలకవర్గం తీర్మానం చేసింది. దాని ప్రకారంగా రామరెడ్డికి నెలకు 40,000 ఇస్తున్నాము అని తేవాలన్నాడు. ఏది ఇచ్చినా ఆర్సీఎస్ లెటర్ లేనిది ఇవ్వరాదు, జీవో లేని ఇచ్చిన. దాన్ని బట్టి నేను కలెక్టర్ దగ్గర పోయినా 29/5 నాడు పోయి సార్కి అప్లికేషన్ ఇస్తా. సారు ఏమన్నాడంటే, నువ్వు ఇచ్చినావు కదా, నీకు అతను ఇచ్చింది కదా, నువ్వు ఎంపీకి ఒక లెటర్ ఇవ్వు, 15 రోజులలో నీకు జవాబు ఇవ్వకపోతే మళ్ళీ నాకు రాను. 25 రోజులలో నాకు ఇవ్వలే లెటర్. ఇవ్వకపోతే నిన్న నేను దానికి పోయినాక సార్కి అన్నీ ఇచ్చిన. సార్ చూసి మరి నీకేం కావాలంటే, నాకు జాబ్ ఇస్తలేదు సార్, నాకు ఏంది ఇస్తే నేను చెప్పే ఏదైనా తెలుసుకుంటానని అన్నా. ఎండీకి వేసి చెప్పిన 2 రోజుల్లో జాబ్ ఇవ్వమన్నారు. అదొకటే. మొన్న విజేందర్ రెడ్డి అంటే ఆయన వస్తే ఆయన చేయించి వీళ్ళకి ఏంటంటే చెప్పు చేతులు నడిచేటోడు ఎండీ ఉంటే ఉండాలి, లేకపోతే వాళ్ళని తీసి పడేయాలి. ఫస్ట్ మన ఏది యూనస్ ఎండీ, ఇంకో రెడ్డి, వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు, రామరెడ్డికి జీతం ఇవ్వాలంటే మాకు ఆర్సీఎస్ ఆర్డర్ లేదు మేము ఇవ్వలేమంటే పెట్టుకున్నారు. వీళ్ళను పంపించారు. 3వ ఎండీ వచ్చినాక ఆయన చెప్పిండు, ఆయన ఇచ్చిండు. ఆ ఏరియల్స్ కూడా తీసుకున్నాడు. మరి ఎంత నేరం? మరి ఇప్పుడు చైర్మన్ స్టాఫ్ ఇస్తే తీసుకొని వద్దంటలేను. మొన్న ఎండీని ట్రాన్స్ఫర్ 7 లక్షలు ఎండీకి వస్తుంది, భారం పడుతున్నారు. మరి ఇప్పుడు సెస్ వాళ్ళందరికీ 7 లక్షలు, అందరు డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తలేడు, ఒక్క ఆయనకే ఇస్తుందా? ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా ఏది వచ్చినా కూడా ఇప్పుడు
రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా మన మీటింగ్లో ఏమని చెప్పినారంటే రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవ్వరు ఆఫీస్కి రాకూడదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్ల పట్టణంలో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక చేశామని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ కపట నాటకాలు ఆడుతోందని మండిపడ్డ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సెస్ రిటైర్డ్ ఉద్యోగుల రీఎంబర్స్మెంట్ పునరుద్ధరించకుంటే కుటుంబ సభ్యులతో కలిసి సెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన సెస్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.